దశమ భాగం ఇస్తున్నాం. ఒక గొప్ప దైవజనుడు ఇంటర్నెట్లో ఒక గొప్ప ప్రసంగం చేశారు. టైథింగ్ ఈజ్ ఎ సిన్. దశమ భాగం ఇస్తే పాపం, దశమ భాగం ఇవ్వద్దు. పాస్టర్లు మీకు ఇవన్నీ చూపిస్తారు, అవన్నీ వినకండి, దశమ భాగం ఎందుకంటే ఆయన బాగా కోటీశ్వరుడు, లక్షల మంది ఉన్నారు ఆయన సంఘంలో, ఎంత తిన్నా తరగదు, ఒక 10 తరాలకు తరగని ఆస్తుంది. ఆయన అంటున్నాడు దశమభాగం ఇవ్వకండి, దశమభాగం అనేది పాపం అని చెప్తున్నాడు. సరే, నేను ఇంత పెద్దోడు కూడా ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏమిటిరా అనుకొని ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే కింద కామెంట్స్ చూశా. ఒక ఆయన పెట్టాడు ఏంటంటే, నువ్వెన్ని చెప్పినా కూడా ఐ విల్ కంటిన్యూ టు గివ్ మై టైత్స్. ఎందుకంటే దశమ భాగం ఇచ్చి నేను ఎంతగానో దీవించబడ్డాను. ఒకప్పుడు నిరుపేదనై ఉంటుని, ఇప్పుడు లక్షాధికారిని అయ్యాను. ఐఎమ్ బ్లెస్డ్ బై గివింగ్ టైత్ రెగ్యులర్లీ. నో మ్యాటర్ హౌ మెనీ వర్సెస్ యూ షో మీ, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ మై టైతింగ్ అని కింద మెసేజ్ పెట్టి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దశమ భాగము ప్రేమతో దేవునికి మనం ఇచ్చే కనీస అర్పణం, మినిమం కర్టసీ, మినిమం బ్లెస్సింగ్. దశమ భాగము ఇచ్చిన వారు అగోచరమైన రీతిలో, అర్థము కాని రీతిలో ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. మన సంఘంలోని ఎందరో సాక్షులు ఉన్నారు. మరి కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మరి వారి పర్మిషన్ తీసుకొని వచ్చే ఆదివారం చెప్తా. చాలా కష్టదశలో ఉండి అద్భుతంగా దీవించబడి ఉన్నత స్థితికి వచ్చారు. దేవునికి ఇచ్చుటలో నమ్మకంగా ఉండి. ఇది వాస్తవం, ఇది జోక్ కాదు, వెటకారం కాదు, ఏదో కట్టుకథ కల్పితం కాదు. చాలా కష్టదశలో ఉండి ఆ కష్టదశలో కూడా నమ్మకంగా దేవునికి ఇచ్చి 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 అద్భుతంగా ఉన్నత స్థితికి దేవుడు వారిని తీసుకొచ్చాడు. మన కళ్ళ ముందే ఉన్న సాక్ష్యాలు. వీలైతే వచ్చే ఆదివారం చెప్తా, వారి పర్మిషన్ తీసుకొని.